అమృత్సర్ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించిన తర్వాత రెండవ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దుర్గన్య మందిరం. సేమ్ అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ మందిరం ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ మందిరం కూడా ఉంటుంది. అదే విధంగా నిర్మించడం జరిగింది. చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది హిందువులకు సంబంధించినటువంటిది. అది స్వర్ణ దేవాలయం అనేది సిక్కులకు సంబంధించినటువంటిది. ఇప్పుడు చూస్తున్నటువంటి దుర్గన్య మందిరం అనేది హిందువులకు సంబంధించినటువంటి మందిరం. సనాతన ధర్మానికి చెందినటువంటి ఈ అద్భుతమైనటువంటి దుర్గన్య మందిరం అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూరు చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ఒక సరస్సులా ఉండి సరస్సు మధ్యలో దుర్గన్య మందిరం ఉంటుంది. ఈ మందిరానికి దుర్గన్య మందిరం అనేది పేరు వచ్చిందంటే ప్రధానమైనటువంటి విగ్రహం దుర్గాదేవి కాబట్టి దుర్గన్య మందిరం వచ్చింది. పక్కనే లక్ష్మీనారాయణులు కూడా ఉంటారు. ఇంకా మందిరం చుట్టూ చూసుకున్నట్లయితే అనేకమైన చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. రాధాకృష్ణుడు, వినాయకుడు, శివ మందిరం, ఇతర దేవీ దేవతల యొక్క మందిరాలు కూడా ఇక్కడ ఉంటాయి. చాలా అరుదైనటువంటి మందిరం ఇది. పురాతనమైనటువంటి మందిరం. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి మందిర నిర్మాణం 1921వ సంవత్సరంలో దీన్ని పునర్నిర్మించారు. ఆ తర్వాత దీన్ని అనేక సార్లు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి కొత్త కొత్త నిర్మాణాలు చుట్టుపక్కల చేయడం జరిగింది. ఈ విధంగా ఈ మందిరం చూసినట్లయితే సేమ్ స్వర్ణ దేవాలయం లాగే ఉండి భక్తులని ఆకర్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మందిరానికి పక్కనే ఆనుకుని ఒక పెద్ద శ్రీరామ మందిరం ఉంటుంది. ఈ శ్రీరామ మందిరంలో అనేకమైనటువంటి సాధువులు వచ్చి ఉంటూ ఉంటారు. అయితే ఆ మందిరం దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి లక్ష్మణ్ణి శ్రీరాముడి కుమారులైనటువంటి లవకుశులు కట్టివేశారు. ఆ అద్భుతమైనటువంటి దివ్యలీల ఈ మందిరం దగ్గరే జరిగింది. మనందరికీ తెలిసిందే, రామాయణం సమయంలో రాముడు సీతాదేవిని అడవులకు పంపించిన తర్వాత సీతాదేవికి 2 కుమారులు కలగడం జరిగింది. ఆ తర్వాత వాల్మీకి పరిరక్షణలో వాళ్ళిద్దరూ కూడా రామాయణాన్ని అద్భుతంగా నేర్చుకున్నారు. అంతేకాకుండా రామాయణాన్ని ప్రచారం చేశారు. ఆ తర్వాత కాలంలో సీతాదేవిని మరల పొందడానికి రాముడు అశ్వమేధ యాగాన్ని చేయడం జరుగుతుంది. అశ్వమేధ యాగంలో సీతాదేవిలో ఉన్నటువంటి ప్రతిమని ఏర్పాటు చేసి ఆ అశ్వమేధ యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ అశ్వమేధ యాగం కోసం అశ్వాన్ని ఎటు వెళ్తుందో ఆ వెళ్తున్నటువంటి మార్గంలో కానీ ఆ రాజ్యంలో కానీ ఎవరు అడ్డు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినట్లయితే ఆ వ్యక్తితో యుద్ధం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా లక్ష్మణుడు ఒక అశ్వాన్ని తీసుకువెళ్తూ ఉండగా ఎన్నో రాజ్యాలు శ్రీరాముడికి శరణ వేడుకున్నాయి. అదేవిధంగా కప్పం చెల్లించాయి. ఎప్పుడైతే లక్ష్మణుడి యొక్క గుర్రము ఈ అడవి ప్రాంతాల్లో వెళ్తూ ఉండేటప్పుడు ఆ సమయంలో లవకుశులు ఆ అశ్వాన్ని చూసి కట్టివేయడం జరిగింది. అశ్వం కట్టివేసిన తర్వాత లక్ష్మణుడితో స్వయంగా యుద్ధం చేసినటువంటి లవకుశులు చేతిలో ఓడిపోయినటువంటి లక్ష్మణుడిని ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకు కట్టివేయడం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి దివ్యలీల. ఇప్పుడు మనం చూస్తున్నదే అతి విశాలమైనటువంటి బంగారు రంగులో ఉన్నటువంటి దుర్గన్య మందిరం. పక్కనే మనకి శ్రీకృష్ణుడి గుడి ఉంటుంది, లక్ష్మీనారాయణులు ఉంటారు, దుర్గాదేవి ఉంటుంది. ఈ విధంగా ప్రధానమైనటువంటి 3 విగ్రహాలు మనము ఈ మందిరంలో చూడవచ్చు. లోపలికి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలౌడ్ లేదు. ఇప్పుడు చూస్తున్నటువంటి వృక్షమే లక్ష్మణుడిని లవకుశులు కట్టినటువంటి అతి విశాలమైన వృక్షం. అది కొంతమంది ఈ పవిత్రమైనటువంటి సరస్సులో స్నానం కూడా చేసుకుంటారు. ఈ మందిరాన్ని 1921లో కట్టినప్పటికి కూడా ఇది పురాతనమైనటువంటి 700 సంవత్సరాలు మునుపు ఉండేదనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా
1921 గురు హర్సాయ్ మాల్ అనేటటువంటి ఒక పెద్ద మహాభక్తుడు కట్టడం జరిగింది. గురు హర్సాయ్ మాల్ కపూర్ ఆయన పేరు. ఆయనే దీన్ని స్థాపించారు. ఆ తర్వాత కాలంలో అలా అలా అభివృద్ధి చెంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దివ్యమైనటువంటి మందిరంగా మనకి ఏర్పడింది. ఈ మందిరం చుట్టూ ఉన్నటువంటి ప్రతి డోర్ కూడాను సిల్వర్తో పొతపేయడం జరిగింది. మేరను చూసుకుంటే గోల్డ్తో ఉంటుంది. మనకి స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ప్రపంచంలో స్వర్ణ దేవాలయం తర్వాత ఇది రెండవ స్వర్ణ దేవాలయంగా భావిస్తారు. సిక్కులకు సంబంధించినటువంటిది మొట్టమొదటిగా ఉంటే ఇది రెండో స్వర్ణ దేవాలయం. ఆ తర్వాత మన దక్షిణ భారతదేశంలో కూడా తిరుపతికి దగ్గరగా మనకి ఇంకొక గోల్డెన్ టెంపుల్ ఉంది. అయితే ఈ మందిరం మన హిందువులకు సంబంధించిన దాంట్లో మొట్టమొదటిగా భావిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది రాధాకృష్ణ మందిరం. చుట్టుపక్కల అనేకమైనటువంటి దేవాలయాల్లో ఇది ఒకటి. రాధాకృష్ణులు చాలా అందంగా ఉన్నారు. ఇంకా శని భగవాన్ మందిరం కూడా ఉంది. ఇదే శని భగవాన్ మందిరం. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. చుట్టువైపులా నవగ్రహాలని 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లవకుశులు లక్ష్మణుని కట్టినటువంటి మందిరం ఇది. ఈ మందిరంలో ఇప్పుడు చూస్తున్న వృక్షాన్ని మనం 3 సార్లు ప్రదక్షిణ చేసి దుర్గన్య మందిరంకి వెళ్ళి దర్శించుకోవచ్చు.